మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితురాలు ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే తీహార్ జైలుకు చేరుకున్న విషయం మనకు తెలిసిందే. ఆవిడ ఇప్పుడే బయటకు వచ్చే అవకాశమే లేదా? ఇప్పటి వరకు ఈడీతోనే తల ప్రాణం తోకకొస్తున్న సందర్భంలో కవితకు ప్రస్తుతం సిబిఐ అరెస్ట్ సరికొత్త తలనొప్పి కాబోతోందా? కల్వకుంట్ల కవితకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈడీ జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న కవితను ఇప్పుడు లేటెస్ట్గా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అరెస్ట్ చేసింది. అంటే ఆమె ప్రస్తుతం ఉన్న సెల్లోనే అటు ఈడీ ఇటు సిబిఐ నిందితురాలుగా ఉంది. నిజానికి 2 రోజుల క్రితం కోర్టు పర్మిషన్తో తీహార్లోనే కవితను విచారించింది సిబిఐ. ఆ తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టులో సిబిఐ కవితను అరెస్ట్ చేసేందుకు అప్లై చేసుకుంది. కోర్టు వెంటనే అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పుడు కవితను అఫీషియల్గా అరెస్ట్ చేసింది సిబిఐ. సో మళ్ళీ ప్రొసీజర్ షురూగానుంది. మళ్ళీ రిమాండ్ కోసం పిటిషన్ వేయనుంది. ఆ తర్వాత కస్టడీ కోరనుంది. కోర్టు గనక మళ్ళీ కస్టడీ విధిస్తే ఈడీ లాగానే కవితను మళ్ళీ సిబిఐ అధికారులు విచారించనున్నారు. ఈడీ ముడుపులపై కాన్సన్ట్రేట్ చేస్తే సిబిఐ కవిత వాట్సాప్ చాట్పై ఫోకస్ చేసింది. లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న బుచ్చిబాబు ఫోన్ నుంచి అధికారులు వాట్సాప్ చాట్ రికవరీ చేశారు. ఆ చాట్లో కవిత పేరున్నట్టు తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం ఆప్కు 100 కోట్ల ముడుపులు చెల్లించిన తర్వాత కొన్న భూముల డాక్యుమెంట్స్పై ఫోకస్ చేసింది సిబిఐ. ఇప్పుడు వీటిపైనే కవిత నోటి నుంచి సమాధానాలు రప్పించే పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూస్తే కవిత ఈ కేసులో మరింత కూరుకుపోయినట్టు క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ వేయలేదు. మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. అంటే ఆ రోజు నుంచి 90 రోజుల పాటు ఛార్జ్ షీట్ వేసేందుకు టైం ఉంది. సో అప్పటి వరకు ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం దాదాపు లేనట్టే. అంటే జూన్ వరకు ఇదే సీన్ ఉంటుంది. ఇప్పుడు అంటే ఏప్రిల్ 11న సిబిఐ కవితను అరెస్ట్ చేసింది. సో ఇప్పుడు సిబిఐకు 90 రోజుల టైం ఉంది ఛార్జ్ షీట్ వేసేందుకు. అప్పటి వరకు కవిత బయటకు రాలేని పరిస్థితి. అంటే ఈడీ కేసులో కవితకు బెయిల్ వచ్చినా సిబిఐ అరెస్ట్ చేసింది కాబట్టి ఆమె తీహార్ జైలును విడిచి బయటకు రాలేని పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే కవిత జైలు నుంచి అంత త్వరగా బయటకు రావడం అనేది కష్టంగానే కనిపిస్తోంది. కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఈ నెల 16న విచారణ జరగనుంది. ఇప్పుడు కోర్టు బెయిల్ మంజూరు చేసినా లాభం లేని పరిస్థితి. అయితే కవితను సిబిఐ అరెస్ట్ చేయడంపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు ఆమె తరపు లాయర్లు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సిబిఐ అధికారులు ఎలా అరెస్ట్ చేస్తారు అనేది వారి క్వశ్చన్. మరి దీనిపై కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. బిగ్ టీవీ కొంతమంది అడ్వకేట్స్తో మాట్లాడిన సందర్భంలో అలాంటి నోటీసులు ముందుగా ఇవ్వాల్సిన అవసరం లేదు, అరెస్ట్ చేసే అధికారం ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉంటుందనేది వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేశారు. కవిత అరెస్ట్ తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా డేంజర్ బిల్స్ మోగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే కవితను అరెస్ట్ చేసిన తర్వాతే కేజ్రీవాల్ అదుపులోకి తీసుకుంది ఈడీ. సేమ్ ఇప్పుడు సిబిఐ కూడా ఇదే పద్ధతిని రిపీట్ చేసే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే కేజ్రీవాల్ను కూడా సిబిఐ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఆయన కూడా బెయిల్ కోసం పోరాడుతున్నారు. ఈ సమయంలో సిబిఐను అరెస్ట్ చేస్తే పరిణామాలు మరింత మారడం ఖాయంగా కనబడుతోంది. కేజ్రీవాల్ కావచ్చు, కవిత కావచ్చు, వీరిద్దరికీ బెయిల్ విషయంలో ససేమిరా అంటోంది ఈడీ. ఎందుకంటే వీరు సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నారు, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. బయటకు వస్తే సాక్షులను బెదిరించే ఛాన్స్ ఉంది, వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు. కోర్టు కూడా వారి మాటలను అంగీకరిస్తోంది, బెయిల్ ఇవ్వడం లేదు. కోర్టు ఈ సందర్భంగా ఒక వ్యాఖ్య కూడా చేసింది. ఇటు కవిత విషయంలో కావచ్చు, అటు కేజ్రీవాల్ విషయంలో కావచ్చు, మీరు తప్పు చేశారన్న దానికి ప్రాథమిక ఆధారాలను ఈడీ మా ముందు ఉంచగలిగింది. సో ఇప్పట్లో మీకు బెయిల్ ఇవ్వడం కుదరదు అనే ఆ గ్రౌండ్స్ మీద వాళ్ళకి బెయిల్ నిరాకరించాయి కోర్ట్స్. ఇప్పుడు ఇదే బాటలో సిబిఐ కూడా నడుస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ రీజన్స్తోనే వారికి ఉన్న డెడ్ లైన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉపయోగించుకునే ఛాన్స్ కూడా ఉంది. చివరి నిమిషం వరకు ఛార్జ్ షీట్ వేసే అవకాశం కూడా లేదు. ఇన్ కేస్ ఛార్జ్ షీట్ వేస్తే నిందితులు వెంటనే బెయిల్ కోరే అవకాశం ఉంది. అందుకే ఆ ఛాన్స్ ఇచ్చే మూడ్లో లేవు ఏజెన్సీస్. సో ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇప్పట్లో ఛార్జ్ షీట్ వేసే ఛాన్సెస్ అయితే దాదాపు కనబడడం లేదు. మరి అప్పటి వరకు కవిత, కేజ్రీవాల్ తీహార్ జైల్, రౌజ్ అవెన్యూ కోర్టు చుట్టూ తిరగడం ఖాయంగా కనిపిస్తోంది యాజ్ ఆఫ్ నో ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే.